హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ బెల్లం కుడుములు. చాలా బాగుంటాయి కదండి. మరి అందరికీ ఎంతో ఇష్టమైన ఈ కుడుముల్ని చల్లారిన తర్వాత కూడా గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. మెత్తగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి అన్నమాట. మరి ఎంతో సాఫ్ట్గా ఉండే ఈ రుచికరమైన కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి వీటిని తయారు చేయడానికి ఫస్ట్ అయితే బియ్య పిండిని తీసుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు పొడి బియ్య పిండిని తీసుకున్నానండి. ఇక్కడ మనము బియ్య పిండి ఏ కప్పుతో అయితే కొలిచి తీసుకుంటామో మిగతా వాటిని కూడా సేమ్ కప్పుతో కొలిచి తీసుకోవాలన్నమాట. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయండి కుడుములు అనేవి. సో ఈ పిండిని అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని ఒక అరగంట ముందు ఇలా నీళ్ళలో వేసి నానపెట్టుకోవాలన్నమాట. దీన్ని 2 సార్లు నీట్గా కడిగి పక్కన పెట్టేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్పుతో 1 కప్పు వరకు బెల్లం వేసుకోండి. అలాగే 1 కప్పు వరకు నీళ్ళని పోసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బెల్లాన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలండి. ఒకవేళ మీకు తీపి కొంచెం తక్కువగా కావాలనుకుంటే 1/2 కప్పు వరకు వేసుకున్నా సరిపోతుందనమాట. కానీ 1 కప్పు వేసుకున్నట్లయితే స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుందండి, పర్ఫెక్ట్గా ఉంటాయి కుడుములు అయితే. ఇక్కడైతే చూస్తున్నారు కదండి, బెల్లం చక్కగా కరిగిపోయింది. మనకు ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన పని లేదు, జస్ట్ మనకు బెల్లం మెల్ట్ అయితే సరిపోతుందనమాట. ఇప్పుడైతే ఈ బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బియ్య పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బియ్య పిండిని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనము బియ్యపిండి అనేది డైరెక్ట్గా పచ్చిగా అలాగే తీసుకునే కంటే ఇలా కొంచెం ఫ్రై చేసుకుని తీసుకున్నట్లయితే మనకు కుడుములు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా కంటిన్యూస్గా కలుపుతూ కొంచెం మనకు ఆ పిండి అనేది ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేతితో పట్టుకుని చూస్తే మనకు ఆ తేడా అనేది తెలిసిపోతుందనమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న ఈ బియ్య పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్ని నీట్గా తుడుచుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే వేసుకోవాలి. నెయ్యిని వేసి కరిగించుకోండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా సరే తీసుకోవచ్చండి. ఏ కొబ్బరి అయినా సరే కుడుముల్లోకి కొబ్బరి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ కూడా నువ్వులు చాలా మంచివండి. ఈ నువ్వులు కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా నానపెట్టి ఉంచుకున్నాం కదండి పచ్చిశనగపప్పు, ఈ పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక 2 నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నట్లయితే ఈ పప్పు కూడా చక్కగా మెత్తగా అయిపోతుందండి. మనము సపరేట్గా ఉడికించుకోవాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక 50 to 60% వరకు ఉడికితే సరిపోతుందనమాట. సో ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇలా ఫిల్టర్ చేసుకుని వేసుకోండి. బెల్లంలో ఏమైనా నలకలు ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందన్నమాట. ఇప్పుడైతే ఈ బెల్లం వాటర్ని బాగా మరిగించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, బెల్లం వాటర్ మనకు మరగడం స్టార్ట్ అయ్యాయి. సో ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం బియ్యం పిండిని అయితే యాడ్ చేసుకుందాము. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 4 లేదా 5 వరకు యాలకుల్ని దంచి ఆ పౌడర్ని కూడా ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఈ పిండి ఈ బెల్లం వాటర్లో బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో అన్ని వైపుల నుంచి బాగా కలిసేలా ఇలా అటు ఇటు తిప్పుతూ బాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా స్పూన్తోనే కలుపుకోండి, చేయి అయితే అస్సలు పెట్టొద్దు, వేడిగా ఉంటుంది కాబట్టి. సో అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత మనము ఈ మిశ్రమాన్ని కాసేపు అలా ఇలా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఒక 2-3 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే ఇది కాస్త చల్లారుతుందనమాట. అంటే మరీ పూర్తిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఈ పిండిని ఇలా చేతితో సాఫ్ట్గా కలుపుకోవాలి. ఆల్రెడీ ఇది సాఫ్ట్గానే ఉంటుందండి, కాకపోతే కొంచెం ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనము ముద్దలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని తీసుకొని
ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా చేసుకొని తర్వాత కొంచెం పొడవుగా ఒత్తుకోవాలండి. ఇలా కొంచెం రౌండ్గా పొడవుగా ఒత్తుకుంటూ మనము మంచి షేప్ వచ్చేంత వరకు అయితే దీన్ని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. సో ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు చేతి వేళ్లతో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకు చక్కటి షేప్ అయితే వచ్చేస్తుంది. రెండు వైపుల నుంచి కూడా ఇలా చేతి వేళ్లతో ప్రెస్ చేసుకోవాలండి. మంచి షేప్ అయితే వచ్చేస్తుంది, చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే ఈ కుడుముల్ని ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలనుకుంటే కొంచెం చిన్నవిగా అయినా సరే చేసుకోవచ్చు, అదైతే మీ ఇష్టము. చూడండి షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడైతే ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని అయితే పక్కన పెట్టుకొని ఒక జాలి గిన్నె తీసుకొని దీనికి కొద్దిగా నెయ్యినైతే అప్లై చేసుకోండి. ఇలా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత కుడుముల్ని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి జాలి గిన్నె లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదండి, సో ఆ ప్లేట్ని తీసుకొని అందులో అయినా సరే మీరు వీటిని అయితే ఉడికించుకోవచ్చు. సో ఇలా సెట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి 1/2 లీటర్ వరకు నీళ్ళని వేసుకోండి. నెక్స్ట్ కుడుముల గిన్నెని దీనిపైన పెట్టేసుకొని ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు స్టీమ్ మీద ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే కరెక్ట్గా 20 నిమిషాల వరకు ఉడికించానండి. ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను. కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. సో ఇప్పుడైతే వీటిని పక్కకు తీసుకొని కాస్త చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే కుడుములు అయితే రెడీ అయిపోయాయి. చాలా ఈజీ కదండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతాయన్నమాట, అంత బాగుంటాయండి. సో ఫ్రెండ్స్, చూశారు కదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.